అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎగ్ పఫ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు మైదా తీసుకున్నా అండి. కొద్దిగా సాల్టు, 2 స్పూన్ల ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు నాననివ్వాలండి పిండి. ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలండి. 1 స్పూన్ మైదా తీసుకున్నా అండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేయకూడదు. నేను తీసుకున్న పిండికి 6 అవుతాయండి ఎగ్ పఫ్స్. ఇలా చపాతీలాగా అన్నీ తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కలుపుకున్న మైదా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయాలండి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఆయిల్ ఇలా అప్లై చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వేసుకొని మళ్ళీ ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మైదాను ఆయిల్ కలిపినాం కదండి, అది అప్లై చేసుకోవాలి. అన్నీ ఇలా 6 ఇలా వేసుకొని చుట్టూ అంచులు కట్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్ రావాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. 6 పీసెస్ కట్ చేసుకున్నా అండి. నేను 6 ఎగ్ పఫ్స్ వచ్చాయి నాకు. ఒక్కొక్కటి తీసేసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఒకటి తీసి పొడిపిండి చల్లుకుంటూ కొద్దిగా పెద్దగా ఇలా తిక్కుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా వెడల్పుగా తిక్కుకోవాలి. 3 ఎగ్స్ ఉడికించి తీసుకున్నా అండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఎగ్ పఫ్కి చేసుకున్నాం కదండి, మనం ఇలా స్టఫింగ్కి రెడీ చేసుకున్నాం కదా. స్టఫింగు, ఎగ్గు ఇలా పెట్టి ఒక పొర తీసుకొని ఇలా అంతా స్టఫింగ్ బయటికి రాకుండా దీన్నంతా క్లోజ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక పొర తీసుకొని అంతా క్లోజ్ చేసుకోవాలండి. స్టఫింగ్ అనేది ఆయిల్లోకి పడకుండా, ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా అంచులు క్లోజ్ చేసుకోవాలి. అన్నీ ఇలా క్లోజ్ చేసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇవి సిమ్లోనే కాల్చుకోవాలండి. లోపలంతా బాగా ఫ్రై అవుతుంది. ఒకవైపు నుంచి ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. సిమ్లో కాల్చుకుంటేనే బాగా రోస్ట్ అవుతాయండి. బేకరీ స్టైల్లో వచ్చాయండి నాకు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా చేయండి.